హాయ్ అండి. హలో, నమస్తే అందరికీ. చిత్తూరు కోర్టు ఇవాళ ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. 2015 నవంబర్ 15న అప్పట్లో మేయర్ కటారి హేమలత, కటారి మోహన్లను హత్య చేయడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులే. అయితే ఇందులో A1గా నుంచి A5 వరకు నేరస్తులకు అందరికీ కూడా ఉరిశిక్ష విధిస్తూ కూడా సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. A1 వచ్చి చంద్రశేఖర్ అలియాస్ చింటూ, A2 వెంకటాచలపతి అలియాస్ ముల్బాగల్ వెంకటేష్, A3 జయప్రకాష్ రెడ్డి, A4 తోటి మంజునాథ్, A5 వెంకటేష్, మిగిలిన 18 మందిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ కూడా కోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో అంటే ఈ హత్యకు ముందు కొన్ని విషయాలు, అంటే మనకున్నట్టు సమాచారం బట్టి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. వాళ్ళ కుటుంబ సభ్యుడు, అది కాకుండా సొంత అక్కా బావల్నే అంటే చింటూ అలియాస్ చంద్రశేఖర్ వాళ్ళ గ్యాంగు వాళ్ళు చంపడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఎన్నో రకాల విచారణలు జరిపిన తర్వాత వాళ్ళకి ఇవాళ అంటే కోర్టు తుది తీర్పు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ కేసుకు సంబంధించి ఆతృతగా ఎదురు చూస్తూ రావడం జరిగింది. ఏం జరుగుతుంది ఏందనే దానిపైన కొనసాగుతున్న నేపథ్యంలో 6వ అదనపు న్యాయస్థానం కేసులో 16 మందిపై నమోదు చేసిన కేసును కొట్టివేయడం జరిగింది. 2015 నవంబర్ 17న చిత్తూరు నగరపాలక కార్యాలయంలో హత్యకు గురైన అప్పటి మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్. ఈ కేసులో 23 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దాదాపు 10 ఏళ్ల పాటు న్యాయస్థానంలో కొనసాగిన కేసులో 57 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఈ నెల 24న 16 మందిపై కేసు కొట్టివేసిన న్యాయస్థానం, ఇందులో ఒకరు మృతి చెందగా మరొకరును నిర్దోషిగా విడుదల చేసిన న్యాయస్థానం, 5గురికి ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి శ్రీనివాసరావు గారు. సో ఈ కేసులో ఒక సంచలన తీర్పు అనేది వచ్చింది. అప్పట్లో అంటే దేశవ్యాప్తంగా అంటే ఒక మేయర్ దంపతులను, అది కాకుండా అధికారికంగా ఉన్నటువంటి కార్యాలయంలోనే అత్యంత దారుణంగా కాల్పులు జరిపి బయట గ్యాంగ్తో కాల్పులు జరిపి చంపిన నేపథ్యంలో ఒక సంచలనం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందనేది.